నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. కూటమి ఒక భారీ మెజార్టీతో ఇన్ని సీట్లతోటి గవర్నమెంట్ ఫార్మ్ చేసిందండి. సో, తప్పొప్పులుంటాయి గవర్నమెంట్‌కి సంబంధించి. కానీ మీరు గమనించినట్టయితే ప్రతి ఇష్యూ గూడా ఏదో ఒక ఇష్యూ జరుగుతా ఉంది. కొంత పీరియడ్ ఆఫ్ టైమ్ పడుతుందండి. అంటే అధినాయకుల దగ్గర నుంచి వీళ్ళని ఏది చల్లబరచడం గావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదన్నా రావటానికి చాలా టైం పడుతుంది. హ్మ్. ఇప్పుడు రీసెంట్ ఇష్యూ డిప్యూటీ సీఎంది తీసుకోవచ్చు. అవును. లేదు రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ తీసుకోవచ్చు. అవును. ఏయి తీసుకున్నా ఒక ఇంటర్‌లింక్ చూడండి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది చాలా టైం తీసుకొని అయి చెప్పాల్సొస్తుంది. అంటే అది గూడా కరెక్టే అనుకోవాలా? అంటే ఇక్కడ అంజి గారు, హ్మ్. మనం కొంచెం క్రిటికల్‌గా లోతుల్లోకెళ్ళి ఎగ్జామిన్ చేస్తే, ఆ! ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? మూలం ఎక్కడుంది అని ఆలోచిస్తే, హ్మ్. 2024 ఎలక్షన్స్ అనేటువంటిది చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని కూటమికి అందించింది. రైట్. ఆ అందించడానికి ఒక నేపథ్యం ఉంది. ఏ రోజు కలవు అనుకున్నటువంటి కమ్మ, కాపు సామాజిక వర్గాలు 2 కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నియంత పోకడలు పోతున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని దింపటానికి కాంప్రమైజ్ అయ్యి, అటు హ్మ్. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, ఇటు జనసేన వాళ్ళు కూడా మన వ్యక్తిగత భేషజాలు, మన వ్యక్తిగత ప్రతిష్ట కంటే కూడా రాష్ట్రం ముఖ్యం అని కలిసి పోటీ చేసి, అసలు అలయన్స్ ఎలా ఉండాలి? ఎలా చేసి ఎంత సఖ్యతతోటి పోతే ఎంత విజయాన్ని సాధిస్తామని భారతదేశానికి ఒక మోడల్‌ని వీళ్ళు ప్రవేశపెట్టారు. అందుకే 161 సీట్లు, 64 సీట్ల ఘన విజయం చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా వచ్చింది. అయితే వీళ్ళు కలవకూడదు అని ఏ శక్తులైతే బలంగా ఆ రోజున భావించారో, వాళ్ళందరూ ఇప్పుడు కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. అప్పుడేదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది కాబట్టి, ఇకనైనా ఏ అవకాశం వచ్చినా దీన్ని విచ్ఛిన్నం చేయాలి అనుకుంటే ఈ 6 నెలల పాటు వాళ్ళ వల్ల కాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళకొకళ్ళు పరస్పరం ఇచ్చుకునేటువంటి గౌరవం, సుదీర్ఘమైన పాదయాత్ర చేసి తెలుగుదేశం నిలబడటానికి, విజయానికి గణనీయమైన కృషి చేసినటువంటి లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక అడుగు ముందు పెట్టి, ఆయన ఒక అడుగు వెనక నిలబడి చేస్తున్నాడు. చేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒక రిఫ్ట్ తీసుకురావాలి, ఒక భేదాభిప్రాయం తీసుకురావాలంటే ఏంటంటే, లోకేష్ గారి శ్రేయోభిలాషుల ముసుగులో ఈయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలనేటువంటి ఎక్కడా లేనటువంటి ఒక దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు, ఒక డిమాండ్‌ని. ఎవరు చేశారు ఇదమిద్దంగా అంటే లేదు. అలా అలా గాలికొచ్చింది. దాంట్లో ముఖ్య భూమిక పోషించినటువంటి వాళ్ళు నాకు తెలిసి ఒక సేన అని పేరు పెట్టుకొని ఒక ఆయన ఉన్నాడు, తెలుగుదేశం లీడర్. ఆల్మోస్ట్ చేతి దాకా అతనికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత గతంలో తను మాట్లాడినటువంటి కొన్ని తప్పుడు మాటల మూలాన టికెట్ పోగొట్టుకున్నాడు. ఆ టికెట్ చేజారిపోవడానికి కారణం ఈ జనసేన వాళ్ళు అనేటువంటిది బలంగా అతను నమ్ముతూ, ఎవరు? మహాసేన్ రాజేషా? మహాసేన రాజేష్ ఓకే. ప్రతిసారి సందర్భం వచ్చిన ప్రతిసారి వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా గ్యాప్ పెట్టడానికి చూస్తున్నాడు. అటు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, ఇటు పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతారు. ఎందుకంటే ఆయన అధికార ప్రతినిధి కూడా ఇప్పటికి కూడా. పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. సో, మా లోకేష్ అనేటువంటి పద్ధతిలో ఇలా మొదలుపెట్టారు వాళ్ళు. దాన్నేంటంటే సహజంగానే కొంతమంది ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశంలో మనం ఒక్కళ్ళమే పోటీ చేస్తే బాగా గెలిచేవాళ్ళం, పదవులన్నీ మనకే వచ్చేవి కదా అని భావించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అరే! అసలు ముఖ్యమంత్రి అవ్వాల్సిన వాడు మన పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడని కొంతమంది ఉంటారు. అభిమానంతోటే. హ్మ్. ఈ 2 కాకుండా 2 మధ్యలో చిచ్చు పెట్టాలనే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే ఇలాంటిది తెర మీదకొచ్చిందో వీళ్ళందరూ కూడా యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు మీరన్న పేరైతే ప్రీవియస్ ఒక సందర్భంలో మీరు చెప్పారు. ఇప్పుడు అవును. మన దిలీప్ శంకర్ గారి విషయం గావచ్చు, మన మహాసేన్ రాజేష్ గావచ్చు, ఇట్లా వీళ్ళందరియి గూడా. ఖచ్చితంగా. ఆ! వాళ్ళందరూ ఏంటంటే మేధావులే. హ్మ్. చాలా శ్రమ పడ్డారు. చాలా కృషి చేశారు. అవును. కానీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు పార్టీ కంటే కూడా వాళ్ళు పై స్థాయిలో చూస్తున్నారు. హ్మ్. ఓకే. ఇప్పుడు మహాసేన రాజేష్‌కి ఎలాంటి ఇది లేకుండా ఆయన ఇచ్చాడు పదవి. ఫస్ట్ లిస్ట్‌లోనే ఎమ్మెల్యేగా అనౌన్స్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు ఎంత కాన్ఫిడెన్స్ పెట్టారు. కానీ నీ స్వయంకృతం మూలాన నువ్వు గతంలో ఇమ్మెచ్యూర్డ్‌గా మాట్లాడినటువంటి అనవసరమైన మాటలు కొన్ని కులాల మీద మాట్లాడినటువంటి వాళ్ళు తెర మీదకి తెచ్చారు. కాబట్టి మోరల్‌గా నీకది లేదు. వెనకడుగేసావు. అడుగేసినప్పుడు ఇప్పుడు కూడా అతను మాట్లాడే మాటల్లో ఏంటంటే నాకేదో పదవి ఇవ్వలేదే అనేటువంటి ఒక భావన అతని దాంట్లో వినపడుతూ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ పదవులు పంచుతున్నారు కదా! సో, అలా ఉన్నప్పుడు ఏంటంటే వీరు శల్య సారథ్యం చేస్తున్నాడు అతను. ఓకే. ఓకే. పైగా నిన్న ఒక వీడియో చేస్తూ ఎంతగా రెచ్చిపోయాడంటే ఏమనుకుంటున్నారు? నన్ను సస్పెండ్ చేయమంటారా? ఏమనుకుంటున్నారు? ఒక్కొక్కడు అంతు చూస్తా. నా వెనకాల కులం ఉంది. నా వెనకాల ఇంతమంది ఉన్నారు. ఇది బ్లాక్‌మెయిల్ రాజకీయం. ఓకే. సో, అది ఒక అంటువ్యాధిలాగా అందరిని చుట్టుముట్టింది. ఎలాగా?
కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి మంత్రి ఆ టీజీ వెంకటేష్ గారి అబ్బాయి ఉన్నాడు చూసారా, ఆయన వరకు రైట్. చేయాలనేటువంటిది. అరే పార్టీ అక్కడ ఉంది, 45 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు, ఆయన డెసిషన్ తీసుకుంటాడు అనేటువంటిది లేకుండా ఎవరి ఇష్టానికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పాపం జనసేన వాళ్ళకి కూడా ఉంటుంది కదా కొంత ఇన్సెక్యూరిటీ. పెద్ద పార్టీ ఇక్కడ ఇక్కడ ఒకటే అండి, ఎందుకు ఇన్సెక్యూరిటీ ఎందుకు అనే ప్రశ్న వస్తే ఖచ్చితంగా. ఆ, ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాడేమో, చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ టర్మ్ అయినా కానీ కొంత అవకాశం ఇస్తారేమో, మావాడు ముఖ్యమంత్రి కావాలని సహజంగా కోరుకుంటారు కదా. అది వేరు. మళ్ళీ ఆయనకి చెక్కు పెట్టడానికి ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని తీసుకొచ్చి ఈయన అధికారాలు తగ్గించి గ్రాడ్యువల్గా మన పవన్ కళ్యాణ్ని ఏమన్నా తేలిక చేస్తారేమో అన్నటువంటి ఇన్సెక్యూరిటీ దాన్ని వీళ్ళు కల్పించారు కావాలి. అది ఇప్పుడు మీరు లోకేష్ను పైకి తీసుకొచ్చి సమానంగా కూర్చో, ఇందాకేమన్నాను, లోకేష్ గారు కావాలని ఒక అడుగు వెనక్కుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తూ. ఓకే. కాదు నీతో సమానం చేస్తాం అన్నప్పుడు వాళ్ళలో ఇన్సెక్యూరిటీ కల్పించడానికి ఈ డ్రామా అంతా. కాబట్టి ఇదంతా కూడా రచ్చ అయిపోయింది ఒక వారం రోజులు. నేనంటుంది ఏంటంటే, గతంలో ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తరువాత మేము మారిపోయాం, మీ మీద అభిమానం వచ్చిందని కొంత వేలాది మంది కార్యకర్తలు వచ్చి తెలుగుదేశంలో జనసేనలో చేరుతున్నారు నాయకులు కూడా. వీళ్ళలో అందరూ నేను అన్నాను కానీ 100లో 80 మంది నిజాయితీగా వచ్చి చేరిన ఒక 20% మంది కోవర్ట్లు ఉన్నారు అన్ని పార్టీల్లో, అన్ని పార్టీ కూటమిలో. ఓకే, కూటమిలో వాళ్ళు అక్కడక్కడ ప్లాంట్ అయి ఉన్నారు. అదే అంటే వైఎస్ఆర్సీపీ చెడగొట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు చాలు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము మారిపోయామనే ముసుగులో వచ్చి స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నారు. ఓకే. వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా లేకపోతే, ఇప్పుడు గుడివాడ తీసుకోండి, తులసిబాబు సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారి గుండెల మీద ఎక్కి కూర్చొని గుండెల మీద గుద్దునాడు అతను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని గమనించగానే గుడివాడకి వెళ్ళాడు, ఆ రాము గారి పక్కన చేరాడు, బ్రహ్మాండంగా కృషి చేసి గెలిపించాడు. గెలిపించినందుకు ఇప్పుడు అతను ఏంటి, అసలు నేను తెలుగుదేశం లీడర్ను కదా, ఇప్పుడు అసలు ఆ ఎమ్మెల్యే ఎవరంటే ఈయనే అంటున్నారు అక్కడ గుడివాళ్ళు, రాము గారు కాదని. ఆ స్థాయికి వెళ్ళిపోయారు. పైగా ఒంగోలు పోయి 40 కార్లతో అతను చేసిన హంగామా ఏంటి, రచ్చ ఏంటి? ఇవాళ మీరు ప్రకటించారు ఏమని, అతనికి పార్టీకి సంబంధం లేదని. అక్కడికి వెళ్ళి పోలీసులను అవమానించి పోలీసుల మీద ఆల్మోస్ట్ దాడి చేసినప్పుడు మీరు చర్య తీసుకోవాలిగా. అది లేటు. అలాగే ఇక్కడ కూడా ఇలాంటి వాసన బయటికి వచ్చినప్పుడే, పొగ వచ్చినప్పుడే ఇమ్మీడియట్గా తెలుగుదేశం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే స్వయంగా లోకేష్ గారు కానీ బయటకు వచ్చి ఇదంతా కాదు, లేనిపోని మీరు చేయొద్దు, ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలిసిన ఒక మాట అనేసి ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాసినటువంటి లేఖ కూడా అవసరం లేదు, గట్టిగా ఒక మీటింగ్లో ఎక్కడన్నా నర్మగర్భంగా కాకుండా డైరెక్ట్గా ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకండి, మేము సఖ్యంగా పనిచేసుకుపోతున్నాం అని ఇప్పుడు ఏదైతే చెప్పారో అదే చెప్పుంటే ఇంత చర్చకు తావిచ్చేదిగా. ఓకే. కాబట్టి ఈ కోఆర్డినేషన్కి ఒక మంచి సమర్థవంతమైనటువంటి ఒక వ్యక్తిని మీరు నియమించుకోవాలి. 7 నెలల కాలంలోనే 2 వచ్చినాయి, ఇలాంటివి ఇంకా 20 వస్తాయి ఈ 4.5 సంవత్సరాల్లో. కాబట్టి ప్రతి సందర్భంలో అట్లాంటిది ఏదైనా తలెత్తుతుందనగానే ఆ క్రైసిస్ని మేనేజ్మెంట్ చేయడానికి ఒక యంత్రాంగాన్ని మీరు సృష్టించుకోవాలి స్మూత్ రన్నింగ్ కోసం. వాళ్ళు ఇలాంటిది ఎక్కడన్నా ఈ ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఉండాలి మీకు, ఎక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఈ వార్త వచ్చిందంటే ఇది ఎవరన్నా కోవర్ట్లు సృష్టించిందా లేకపోతే మనవాళ్ళు సృష్టించిందా, ఈ యంత్రాంగం మీకు లేకపోతే కింద నుంచి వీళ్ళు గుల్ల చేసుకుంటూ వస్తారు. తర్వాత సడన్గా రేపు కొంప మునిగిపోయిన తర్వాత నిజమేనేమో అనుమానాలు మీకే రావచ్చు. కాబట్టి దానికి దావుది ఇవ్వకుండా ఉండాలి అంటే ఏంటంటే సత్వరం. ఇప్పుడు ఆదిమూలం సురేష్ మన సత్యవేడు ఎమ్మెల్యే ఒక ఆరోపణ వచ్చింది, వెంటనే నిమిషాల మీద సస్పెండ్ చేశారు. ఎంత మంచి పేరు వచ్చింది. అవతల గోరంట్ల మాధవ్ లాంటి వికృత చేష్టలు చేసినా లేకపోతే మిగతా వాళ్ళు ఫోన్లో మాట్లాడినా ఎంతవరకు చర్య తీసుకోలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళు చూడండి ఎంత బ్రహ్మాండం అన్నారు. అలాగే మీ పనుల్లో మీరు ఒత్తిడి మీద ఉండొచ్చు, రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తూ ఉండొచ్చు, కానీ చెయ్యాలంటే ఇక్కడ సఖ్యత ముఖ్యం. కాబట్టి దీన్ని సరి చేసుకోవడానికి కూడా మీరు ఒక యంత్రాంగాన్ని పెట్టుకొని అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఒకే వ్యక్తిని పెట్టండి. సమర్థవంతమైనటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్ తెలిసినటువంటి ఒక వ్యక్తిని దానికి కేటాయించి మీరందరూ మాట్లాడద్దు, మీ అందరి మౌత్ పీస్గా అతనే అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఇలాంటిది ఏమీ లేదు అనేటువంటిది ఇస్తే అక్కడితో సద్దుమణిగిపోయేటువంటి పరిస్థితిని కల్పించకపోతే ఈ స్లీపర్ సెల్స్ అనేటువంటివి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్త వహించాలి.